నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ప్రస్తుతం భీకర స్థాయికి చేరుకుంది. ఈ యుద్ధం కోసం ప్రతిరోజు అమెరికా ప్రభుత్వం దాదాపు 8,455 కోట్లు ఖర్చు చేస్తోంది. పేలుడు పదార్థాలు, ఎయిర్ ఆపరేషన్స్, నేవీ డిపార్ట్మెంట్, మిసైల్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్తో అన్ని ఖర్చులు డెక్కేస్తున్నారు. SIPRI నివేదికలు ఈ విషయాలు వెల్లడయ్యాయి. మునిషన్స్, మిసైళ్లకు ఎక్కువ ఖర్చు అవుతోంది. ప్రతిరోజు వాటి కోసం సుమారు 3,040 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం ఖర్చులో అది 36% ఉంది. టోమహాక్ క్రూయిజ్ మిసైళ్లు, JDAM బాంబులు, ప్రిసిషన్ గైడెడ్ బాంబులు కూడా ఉన్నాయి. కొండగట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువు పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు అందులో చిక్కుకున్నారు. నాసిరకంగా ఏర్పాటు చేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ తీసిరా. PSES సహకార సంఘం బ్యాంకులో మద్యం తాగుతూ ఉద్యోగులు పట్టుబడ్డ వ్యవహారం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు PSES బ్యాంకులో అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దళారులతో కలిసి మద్యం సేవించారు ఉద్యోగులు. బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాకు 50 ఇబ్బంది అవుతుందని చెప్పేసి అడగొద్దు కోసం చేయడం కోసం అటక గురించి ఇంకో బ్రదర్ రమ్మన్నాము, అతను కూడా చేసినట్టు ఇప్పటిదాకా. మీరు ఎక్కడ ఎంప్లాయ్? ఈ బ్యాంకులో ఎంప్లాయ్ అందులో? నేనేమంటలేను, మీరు ఎంప్లాయ్ అయ్యాడా? అసలు మీరు ఎంప్లాయనా కాదా? ఫ్రెండ్షిప్లు వచ్చారా? బ్యాంకులోకి ఫ్రెండ్షిప్లు వచ్చారా మీరు? ఏం పేరు మీ పేరు? హైదరాబాద్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో భారీగా నిలవించిన ఐస్ క్యాండీలు, లస్సీ ప్యాకెట్లు, తయారీ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్నగర్, మెహదీపట్నం చెందిన సయ్యద్ ముషారుద్దీన్ అలియా ఐస్ క్రీమ్ పార్లర్ పేరుతో ఈ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నుంచి 5,44,290 రూపాయల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతంలోని ప్రజా సమస్యలను కూటమి నేతలు తెలుసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు గృహ సముదాయం వద్ద బుధవారం ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పింఛన్లు ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల పింఛన్దారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు స్వయంగా పింఛన్దారుల ఇంటికి వెళ్లి వారిని కలిసి పింఛన్ అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
వార్డుల వారీగా జనసేన కార్యకర్తలు, కూటమి నాయకులు పింఛన్దారుల ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలనకు మధ్య తేడాను ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వర్ధన్నపల్లి కాశీ, చాపల రమేష్, దుబా శ్రీనివాస్, మద్దాల మణికుమార్, దేవేంద్ర, హరికృష్ణ, సంతక రమణ, నాయుడు, కందుల విజయ, ప్రశాంతి, గట్టం నాని, అడబాల మురళి, పసలకొండ, పసుమతి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, ఎర్రిపండు సతీష్, కూటమి నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. తర్వాత నేను బస్సు ना 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 అన్నయ్య ఓకే సార్ ఓకే సైడ్కి ఉండండి సైడ్కి ఇటువైపు రా సీనన్నయ్య ఇటు పక్కరా ఓకే సార్ ఓకే సార్ సార్ ఒకసారి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ 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 చూస్తున్నాను సార్ అమ్మా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ పెట్టావా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి అధికారులతోనూ రాజకీయ నాయకులతోనూ అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇమ్మని చెప్పి ఒక ఆదేశాలు సీఎం గారు జారీ చేసిన మీదట ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఈ ప్రోగ్రాం అంతా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరికీ అందేలా చూస్తూ ఉన్నాం. కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది, దాని గురించి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అర్జీ పెట్టుకున్నాం, ఇంకా రాలేదని చెప్తూ ఉన్నారు. అది కూడా సీఎం గారి దృష్టిలో ఉంది. కానీ ప్రభుత్వ ఆర్థిక భారాన్ని కొంచెంగా అన్నీ ఒక్కొక్కటి వెసులుబాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 6 ప్యాక్లో పూర్తిగా మనం అన్నీ అమలు చేసాం. ఇవాళ మరి అది కూడా ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే బాధ్యతను కూడా సీఎం గారు తీసుకున్నారు. మొన్న మీటింగ్లో కూడా చెప్పారు ఇద్దామని చెప్పి.
కొద్దిగా ఆ పెన్షన్ కూడా కలుగుతా మెల్లిగా అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే పెన్షన్లు ఇస్తున్న వృద్ధులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారో. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ కంటే కూడా ఇప్పుడు అంతా మరి మున్సిపల్ కమిషనర్, విలేజ్లో సెక్రటరీలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరినీ ఇన్వాల్వ్ చేసి భాగస్థులు చేసి దాంతోపాటుగా వాలంటీర్ వ్యవస్థలో డబ్బులు ఇవ్వడం వరకే. కానీ రాజకీయ నాయకులు వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు మనకు అర్థమవుతాయని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ ఆలోచన మేరకు మనందరూ కలిసి పనిచేయాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అంతా ఏ వార్డులో ఆ వార్డులో మీరందరూ కలిసి ఎక్కడికక్కడ మన కూటమి నాయకులు అందరూ కలిసి అక్కడ పెన్షన్లు ఇచ్చి బాధ్యత తీసుకుంటే మరి ఖచ్చితంగా మనకు కూడా అక్కడ కష్ట నష్టాలు అర్థమవుతాయి. మనం దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఇది మన బాధ్యతగా ఇది వాలంటీర్లలో లెక్కేసుకోకుండా మనం వాలంటీర్ల కంటే ఎక్కువ చేయవలసిన అవసరం. ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు కూటమి పార్టీని. కాబట్టి అందరూ కూడా మీరందరూ వాళ్ళతో కూడా అటాచ్మెంట్ మనకు ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా కొన్ని ఇళ్ళు పంచుకుని ఇప్పుడు ఈ 34-35 వార్డుల్లో మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మన కృష్ణ గారు కానీ, సీను కానీ, అలాగే నాయుడు కానీ, మన తెలుగుదేశం మన ముత్యాల సీను కానీ, ఇంకా అందరూ చాలామంది ఉన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మన సందక రమణ వీళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళకి మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. వాళ్ళ కష్టం ఏమైనా ఉంటే మనకు తెలిసే అవకాశం ఉంది. అలాగే అందరూ మరి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా భాగస్వామ్యం చేసి మీరందరితో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో సీఎం గారి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. 2026-27 సంవత్సరానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కొవ్వూరు అప్పిరెడ్డి విజయవంతంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావుని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అప్పిరెడ్డికి వలవల మల్లికార్జునరావు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో బార్ అసోసియేషన్ అభివృద్ధికి ఆయన నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. వచ్చే మరి అలా వెళ్ళిపోతున్నారు వచ్చే జాతరలు, పండుగలు, నిత్య అన్నదానాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బుధవారం వివిధ దేవాలయాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ ధర్మం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, హిందూ ధర్మాన్ని ఆచరించే వారంతా హిందూ సంప్రదాయాల పరిరక్షణ కృషి చేయాలని అన్నారు. పడాల అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పట్నంలో 33వ వార్డులో పుంతల ముసలమ్మ అమ్మవారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం జగ్గన్నపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పింఛన్ అర్హులకు పింఛన్ పంపిణీ చేశారు. ఉమామహేశ్వరం గ్రామంలో కనకదుర్గ ఆలయ ప్రతిష్ఠ పూజలు నిర్వహించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు కిట్లు పంపిణీ చేశారు. ఉమామహేశ్వరంలో ఉన్న వృద్ధులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడప ప్రసాద్, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, పచ్చయ్యువ, రామలక్ష్మణ్, పైపోయిన వెంకటరామయ్య, గట్టెం నాని, మలపాక్ చిట్టి, కాంశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులకు, తాడేపల్లి ప్రాంత వాసులకు, ఈ యొక్క కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్నయ్య ముత్యాల కృష్ణ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ, దేవరాజు రెడ్డి గారికి, అలాగే విజయ్ గారికి, ఇంకా పిచ్చుకల గోవింద్ గారు, పిచ్చుకల రాజు గారికి, గోవింద్ గారికి, గారికి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈ గుడిని మన సొంత కార్యక్రమాల్లో చేసి ఇక్కడ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అన్నదాన కార్యక్రమాలు, ఇవాళ పుట్టినరోజుని బాగా అరేంజ్ చేసి పూజలు జరిపించి అన్నదానం జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు చాలామంది మన నిత్య అన్నదానానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు పేరేశాల మురళీకృష్ణరాజు గారు 30,000 రూపాయలు 30,450 రూపాయలని అందించారు కమిటీ సభ్యులకి. అలాగే ప్రతిరోజు తాడేపల్లిలో గుడి దగ్గర భోజనం పెట్టడానికి శాశ్వత అన్నదాన పథకం అనేది మనం అన్ని చోట్ల పెట్టాలి. ఫస్ట్ బలుసులమ్మ దగ్గర స్టార్ట్ చేసాం. అలాగే ఈ గుడి కూడా శాశ్వత అన్నదానానికి కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు వచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్తోనే మనం ప్రతి నెల లేదా ప్రతి వారం ఇక్కడ భోజనాలు పెట్టి కార్యక్రమానికి ఎవరిని దాతల సహాయం లేకుండా చేసే విధంగా మరి ఈ గుడి కూడా ఏర్పాటు చేద్దాం. తప్పకుండా నా వంతు సహాయాన్ని కూడా నేను అందిస్తాను.
ఎందుకంటే నా కోరిక అది అన్ని గుళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి ఈ ఆ స్వామివారికి ఇబ్బంది లేకుండా మనకి, ఎందుకంటే ఇక్కడికి డబ్బులు ఆదాయం తక్కువ, గుడి మెయింటెనెన్స్ ఎక్కువ. అందరూ దాతలు ఈ భక్తులు కమిటీ సభ్యులే భరించాలంటే కష్టం కాబట్టి అందరం కూడా మనం భగవంతుడు కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ సేవ చేసుకునే అదృష్టం మనకి తాడేపూడిలో ఆ రోజు పెద్దలందరూ కూడా హనుమంతరాజు గారు, శానం గోవింద్ గారు, వల్ల సూరిబాబు గారు, అదేవిధంగా కాళ్ళబ్బులు గారు, ఇంకా పాత కమిటీ సభ్యులందరూ కూడా కష్టపడి ఈ గుడిని నిర్మాణం చేసి దీన్ని ఎలాగా దూపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా వచ్చిన అయ్యప్పలందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా జరిపి వీళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే హైందవ ధర్మం అంతరించిపోతున్నటువంటి సందర్భంలో హిందూ ధర్మాన్ని ఇవాళ మళ్ళీ మనం అందరం నిలబెట్టే విధంగా మీరందరూ సహకరిస్తున్నారు. ఇవాళ బలుసులమ్మ జాతర చేసాం, అలాగే అయ్యప్ప స్వామి గుడి కూడా పెద్ద ఉత్సవం చేసే విధంగా మనం ఏర్పాట్లు చేసుకుందాం. అన్ని గుళ్ళకి మనం ఈ కార్యక్రమాలు చేపడితేనే ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్, మనం అన్నీ మర్చిపోయాం. ఇవాళ అంతా నా గొప్పదనం, నేనే గొప్పదనం అనేటప్పుడు భగవంతుడు మనం చూపించాడు కరోనాలో, మీరు ఎవరో గొప్పవాళ్ళు కాదు, నేనే గొప్పవాడిని. మళ్ళీ ఇవాళ మళ్ళీ దేవుడు అంటే గుర్తుకొచ్చే రోజులు మనకు అన్నీ గుర్తు చేశాడు. కాబట్టి అందరూ కూడా మనం భగవంతుడు దయ లేకపోతే, భగవంతుడు అనేవాడు లేకపోతే మనకి ఏముండదు. అది ఆ పవర్ని మనం నమ్మాలి, కర్మను మనం నమ్మాలి, కర్మ ఫలితాలు మనం అనుభవిందామని తెలుసుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని 34వ వార్డులో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, డిప్యూటీ ఇంజనీర్ పవన్, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, పెన్షన్దారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకుబాడ శ్రీ రంగనాథరాజు తండ్రి అయిన నరసింహరాజు అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు వారి కుటుంబాన్ని పరామర్శించారు. నరసింహరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీను, కైకాల శ్రీనివాస్, మాకరా సతీష్, గోపీజాని, వార్డు ఇన్ఛార్జీలు కేసాని అశోక్ కుమార్, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, బూడి ప్రసాద్, తానేటి అజయ్, పట్నాల గణపతి, వట్టి బుజ్జి, బండి నరసింహమూర్తి, రెడ్డి సూరిబాబు, వింజమూరి శ్రీనివాస్, బర్ల జయబాబు, మారంపల్లి రాజుగారు, కోనేటి దానయ్య, హరికృష్ణరాజు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.